గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందిందని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు వక్కరం వేణుగోపాల్ కు డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దోత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రధాని మోడీ అగ్నివీర్ పథకంతో జవాన్లను మజ్దూర్గా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. జవాన్లను మళ్లీ సైనికులుగా మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. లోక్సభ చివరి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఒడిశాలో పర్యటించారు. పూరి జగన్నాథుడు ప్రధాని మోడీకి భక్తుడని ఓ బీజేపీ నేత ప్రకటించడంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వ్యాఖ్యలతో ఒడిశా ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. ఒడిశాలోని భద్రక్ లోక్సభ పరిధిలోని సిమూలియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొని మాట్లాడారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. ఆహార ధాన్యాలపై ఇండియా కూటమి ఎంఎస్పీని చట్టబద్ధం చేస్తుందని చెప్పారు. ఒడిశాలో బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని విమర్శించారు రాహుల్. కేంద్ర ప్రభుత్వం తనపై 24 పరువు నష్టం, క్రిమినల్ కేసులు పెట్టిందని మండిపడ్డారు. అయినా కషాయ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పారు. ఈ రెండు పార్టీలు పేద ప్రజల కోసం పనిచేయట్లేదని, కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులు, నిరుద్యోగులు, యువకులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని రాహుల్ చెప్పారు. ఉపాధి కూలీలు రోజు కూలీని 250 నుంచి 400కు పెంచుతామని తెలిపారు. మతాంతర వివాహానికి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం పురుషుడు హిందూ యువతి వివాహం చెల్లదని కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 1954 ప్రకారం మతాంతర వివాహ నమోదుకు రిజిస్టర్ అయ్యేందుకు అనుమతినివ్వాలని, తమకు రక్షణ కల్పించాలని ఓ జంట అభ్యర్థనను కొట్టివేస్తూ ఈ తీర్పు ఇచ్చింది. ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని, తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, అకౌంటెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితరులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉన్న టీఎస్ ను టీజీగా మార్చిన విషయం తెలిసిందే. దీంతో అధికారిక ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని పలు సంస్థలు తమ పేర్లు, లోగోలతో ఉన్న టీఎస్ ను టీజీగా మార్చుకుంటున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగం కూడా తన లోగోలో చేంజ్ తీసుకొచ్చింది. లోగోలో టీఎస్ఎస్పీ అని ఉండగా దానిని టీజీఎస్పీగా చేంజ్ చేసింది. అధికారిక లోగోను తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగం తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2న జయ జయ హే తెలంగాణ గేయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. సచివాలయంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో పాటు పలువురు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఆయన బృందం గీతాన్ని ఆలపించారు. ఆ గీతంలో చేసిన పలు మార్పులను కవి అందశ్రీ అందరికీ వివరించారు. 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం నిడివి 13.30 నిమిషాలు ఉంటుందని ఆయన తెలిపారు. చరణాలు తగ్గించి 2.5 నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా వినిపించారు. అయితే ఈ 2 కూడా బాగున్నాయంటూ నేతలు చెప్పారు. కుమ్రం భీం, ముగ్దుం మొహిద్దీన్, షేక్ బందగి వంటి తెలంగాణ యోధుల పేర్లను కూడా ఆ గీతంలో చేర్చాలని సూచించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ దిశగా పరిశీలించాలంటూ అందశ్రీకి సీఎం సూచించారు. రాష్ట్ర అధికార చిహ్నం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు.
చిహ్నంపై ఎటువంటి భేషజాలు పంతాలు లేవని సీఎం పేర్కొన్నారు. చిహ్నం విషయంలో అందరి సూచనలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కేబినెట్ అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎట్టకేలకు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అయ్యారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఆయనను బెంగళూరు ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జర్మనీ నుంచి నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగారాయన. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాష్ట్ర సిఐడి కార్యాలయానికి తరలించారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మహిళలపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలు ముగియగానే వీడియోలు సోషల్ మీడియాలో హంగామా చేశాయి. ఎన్నికలైన మరుసటి రోజు ప్రజ్వల్ దేశం విడిచి పరారయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. ప్రజ్వల్ కోసం బెంగళూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. 4 సార్లు నోటీసులు ఇచ్చారు. అందులో బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. ఈ క్రమంలో రేవన్న పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. చివరకు ప్రజ్వల్ ఫాదర్ తాత దేవేగౌడ్ సైతం నోరు విప్పారు. మే 30న బెంగళూరు రావాలని సూచన చేశారు. కర్ణాటక రాజకీయాలు ప్రజ్వల్ చుట్టూ తిరగడంతో పార్టీ డ్యామేజ్ అవుతుందని భావించారు. మే 31న సిట్ ముందు హాజరవుతానని తొలిసారి వీడియో సందేశం ఇచ్చారు ప్రజ్వల్. ఇదిలా ఉండగా ప్రజ్వల్కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రజ్వల్ వ్యవహారం బీజేపీ జేడీఎస్ మధ్య బంధానికి బీటలు వేసింది. చివరకు బీజేపీ జోక్యంతో ప్రజ్వల్ రేవన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మాజీ సీఎం కుమారస్వామి ప్రకటన చేశారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ప్రజ్వల్ వ్యవహారం కాస్త శాంతించింది. ఇదిలా ఉండగా ప్రజ్వల్ వ్యవహారంలో సిద్ధరామయ్య సర్కార్ ఏం చేస్తుందనేది ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సిద్ధరామయ్య మొదట జేడీఎస్ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్లో చేరారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య సర్కార్ కేసు దర్యాప్తులో వెనకడుగు వేస్తుందా లేదా ముందుకు వెళ్తుందా అన్నదే అసలు పాయింట్గా నిలిచింది. మరోవైపు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారు కర్ణాటక కాంగ్రెస్ నేతలు. కేసు డిలే అయితే రాజకీయ విమర్శలు జోరందుకుంటాయని, అదే సిబిఐకి అప్పగిస్తే మోడీ సర్కార్ మీదకు చుట్టుకుంటుందని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేసు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. భూమిపై ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. వరుసబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో విధమైన విపత్తు సంభవించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన వెలుగు చూసింది. అమెరికాలోని టెక్సాస్లో తాజాగా విచిత్ర ఘటన వెలుగు చూసింది. డల్లాస్ ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఒక్కసారిగా వెనక్కి జరిగిపోయింది. భారీ ఈదురుగాలులు వీయడంతో ఏకంగా భారీ ఆకారంలో ఉండే విమానం సైతం వెనక్కి జరిగిపోయింది. డల్లాస్లో తుఫాను కారణంగా ఈ ఘటన వెలుగు చూసినట్లు అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 95 మైళ్ల వేగంతో వడగళ్లు, వర్షం, విధ్వంసకర ఈదురుగాలులు వీచాయి. 90,000 పౌండ్ల బరువున్న విమానం బలమైన గాలుల వల్ల ఒక్కసారిగా వెనక్కి జరిగింది. అదృష్టవశాత్తు విమానంలో ఎవరూ లేరు. నిర్వహణ సిబ్బంది కూడా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా సీఎం బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ స్పందించారు. తన ఆరోగ్యం క్షీణిస్తుందంటూ వస్తున్న వార్తల వెనుక కుట్ర దాగి ఉందంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై నవీన్ మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు ఒక మంచి స్నేహితుడు అనుకున్నాను, కానీ అతను తనపై ఇలా నిందలు వేయడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. స్నేహితుడి ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు ఫోన్ చేసి పరామర్శించాల్సింది పోయి ఈ విధంగా నిందలు వేస్తారనుకోలేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో నేతలు రిలాక్స్ అవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. 200కు పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఇక ప్రచారాలు ముగియడంతో ధ్యానం కోసం తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లారు.
కన్యాకుమారిలోని భగవతి అమ్మాన్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. జూన్ 1 సాయంత్రం వరకు స్వామి వివేకానంద ధ్యాన మండలంలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తుంటారు. దీనికి అనుగుణంగానే ఆయన మే 30వ తేదీన కన్యాకుమారికి చేరుకొని జూన్ వరకు అక్కడే ఉండనున్నారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిశాక కూడా ఆయన ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లారు. కేదార్నాథ్ను సందర్శించారు. అంతకుముందు 2014లో శివాజీ ప్రతాప్గఢ్ను సందర్శించిన విషయం తెలిసిందే. కాగా లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు 6 దశల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 1వ తేదీన 7వ దశ చివరి దశ పోలింగ్ జరగనుంది. ఆ రోజుతో 2024 పార్లమెంట్ ఎన్నికలు ముగియనున్నాయి. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే ఈసారి అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి రాబోతున్నామంటూ కాంగ్రెస్, బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పాటు మరో బడా హాస్పిటల్లో మహిళల ఫోటోలు తీశాడు ప్రశాంత్. వాటితో బ్లాక్మెయిల్ కు పాల్పడ్డాడు. ప్రశాంత్ మరో ఆసుపత్రిలోనూ మహిళల వీడియోలు తీసినట్లు గుర్తించారు పోలీసులు. నిజామాబాద్లోని స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు 50 బృందాలను ఏర్పాటు చేశారు కలెక్టర్ హనుమంత్. 2 సెంటర్లలో ఒకే వ్యక్తి మహిళల వీడియోలు తీసినట్లుగా పోలీసులు గుర్తించారు. డాక్టర్ ఛాంబర్లో స్టెథోస్కోప్ వేసుకొని డాక్టర్లా బిల్డప్ ఇస్తూ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు తాను డాక్టర్నని ప్రశాంత్ చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో 180 స్కానింగ్ సెంటర్లు ఉండగా వాటి పరిశీలనకు దాదాపు 50 బృందాలను ఏర్పాటు చేశారు కలెక్టర్. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 10 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని స్కానింగ్ సెంటర్కు సైతం జిల్లా వైద్యశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. జిల్లా వైద్యశాఖ అధికారి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కానింగ్ సెంటర్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది, మహిళల భద్రత ఏ విధంగా ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం 4 మహిళా డాక్టర్లతో బృందాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో జనారోగ్యంతో చెలగాటమాడుతున్న పలు హోటల్స్ బండారం బయటపడింది. కస్టమర్లకు రుచికరమైన ఆహారం అందిస్తామని చెప్పుకునే పలు హోటల్స్ హానికర కెమికల్స్, బూజు పట్టిన చికెన్, కృత్రిమ రంగులతో వండి పెడుతున్నట్లు తేలింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్లో భాగంగా జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని పలు హోటల్స్లో తనిఖీలు చేశారు. అరణ్య హోటల్లో తుప్పుపట్టిన పాత్రల్లో వంట, అరణ్య జంగిల్ థీమ్ రెస్టారెంట్లో తనిఖీ చేయగా రిఫ్రిజిరేటర్లో సరైన టెంపరేచర్ మెయింటైన్ చేయడం లేదని, ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా చికెన్ నిల్వ చేసినట్లు గుర్తించారు. హానికర రంగులను కలిపి పన్నీర్ వంటలు చేయడానికి తుప్పుపట్టిన పాత్రలను ఉపయోగించడమే కాకుండా బూజు పట్టిన కూరగాయలను గుర్తించి యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బూజు పట్టిన 26 కిలోల చికెన్ను పడేసి నోటీసులు ఇచ్చారు. హనుమకొండ చౌరస్తాలోని అశోక హోటల్ను తనిఖీ చేయగా హానికరమైన రంగులు కలిపిన ఆహార పదార్థాలతో పాటు భారీగా రంగు డబ్బాలు, 10 లీటర్ల రీయూజ్డ్ ఆయిల్, కాలం చెల్లిన చికెన్ మసాలాలు, సాస్ బాటిల్స్ గుర్తించారు. బ్యాచ్ నెంబర్, తయారు చేసిన తేదీ లేకుండా స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన 5,500 విలువైన 17 నూడిల్స్, 28 సోంపు ప్యాకెట్లను సీజ్ చేసి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ నుంచి వచ్చిన శాంపిల్స్ రిజల్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. హోటల్ యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసుతో పాటు FSSAI చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్లో హనుమకొండ, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పి వేణుగోపాల్, CH కృష్ణమూర్తి, పి మనోజ్ కుమార్, పి స్వాతి పాల్గొన్నారు. బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు హానికరమైన రంగులు కలిపిన చికెన్ కబాబ్స్, ఇతర చికెన్ ఐటమ్స్ గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతున్నట్లు తెలుసుకొని యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. సుమారు 11 కిలోల బూజు పట్టిన చికెన్, ప్రిపేర్డ్ ఫిష్ టిక్కా, బొద్దింకలతో ఉన్న ఇడ్లీ పిండి, బెల్లం పారబోశారు. లోక్సభ ఫైనల్ ఫేజ్ ఎన్నికలు శనివారం నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. చిట్ట చివరి 7వ దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 57 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా తుది దశ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరి దశలో భాగంగా యూపీలో 13, పంజాబ్లో 13, బీహార్లో 8, బెంగాల్లో 9, హిమాచల్ ప్రదేశ్లో 4,
ఒడిశాలో 6, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 లోక్సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంజాబ్ నుంచి 328 మంది, యూపీ నుంచి 144 మంది, బీహార్ నుంచి 134 మంది, ఒడిశా నుంచి 66 మంది, జార్ఖండ్ నుంచి 52 మంది, హిమాచల్ ప్రదేశ్ నుంచి 37 మంది, చండీగఢ్ నుంచి 4 పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. ఈ ఫేజ్లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి సెగ్మెంట్కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మండి నుంచి బీజేపీ తరపున కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.